ఇప్పుడు మనం ఇవాళ తోటకూర ఫ్రై వండుకుంటున్నామండి. తోటకూర ఫ్రై చేస్తున్నాను చూడండి. ముందు బాణీ పెట్టుకొని నూనె వేసుకుందాం. అది 10 గ్రాముల నూనె. తోటకూర శుభ్రంగా కడుక్కొచ్చుకున్నాను అనమాట. ఇక ఫ్రై తోటకూర శుభ్రంగా కడుక్కొచ్చుకోవాలన్నమాట. కడుక్కొచ్చుకున్నాను. ఇప్పుడు ఇది తిరమాది పెట్టుకుందాం. తోటకూర ఫ్రై కూడా కమ్మగా ఉంటుందండి. అసలు తోటకూర పులుసు కూర వండుకోవచ్చు, పప్పులు వేసుకోవచ్చు, ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు. తోటకూరలో అంత మంచి పోషకాలు ఉన్నాయి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా మాడవసరం లేదనమాట. ఊరక కొంచెం అట్లా తిరమాతలు వేసేసి తోటకూర వేసేసుకోవాలి. తోటకూర మరి అట్లా ఉడకాలి కదా. ఒక్క మంటకే మగ్గిపోయిద్దండి ఈ తోటకూర ఫ్రై. కానీ బాగుంటుంది, అసలు రుచిగా ఉంటుంది. ఒక్క పెద్దలపాయ కొట్టేసుకొని ఇట్లా తిరమాతలు వేసుకుంటే చక్కగా తోటకూర ఫ్రై ముందు ఆ ఉల్లిపాయలో మెత్తగా మగ్గిద్ది, తర్వాత మెత్తగా ఏగిద్ది అన్నమాట. చూడండి, సింపుల్. మనం ఆ పని ఈ పని చేసుకుంటా తిరమాతలు వేసేసైనా ఇట్లా పెట్టేసుకుంటే ఒక మంటగా మగ్గిపోయిద్ది అదండి. మగ్గనిద్దాము. దీంట్లో ఏమేమి వేయాలో చూపిస్తాను. ఇదిగోండి, ఇట్లా వేగాలన్నమాట తోటకూర. ఉల్లిపాయలు మరీ మాడకూడదు, తోటకూర మాడకూడదు. సరే, బ్రౌన్ కలర్లో కూడా కాదు. ఉల్లిపాయలు కనబడుతున్నాయా? ఇట్లా మీరు కూడా తోటకూర ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఏమీ లేదు. చున్నులపాయ కారం వేసుకోవాలి. ఇదిగోండి, నేను సాల్టు, చున్నులపాయలు ఇవన్నీ ఇట్లా పెట్టుకుంటున్నాను అన్నమాట. ఈ చున్నులపాయ కారం వేసుకుంటే మన తోటకూర ఫ్రై అయిపోయినట్టేనమాట. సరే, చున్నులపాయ కారం ఇట్లా నూనెలో కాసేపు వేగాలి. వేగితేనే అప్పుడు టేస్ట్ వచ్చింది. లేకపోతే పచ్చి వాసన వచ్చింది. చున్నులపాయ కారం పచ్చిగా వేగపోతే పచ్చి వాసన వచ్చింది. ఎప్పుడైనా నూనెలో ఇట్లా కాసేపు వేగాలి. సరే, మీరు కూడా ఇట్లా చేసుకోండి కమ్మగా. ఎంత తోటకూర అయినా చివరికి ఏగబెడితే కొంచెం అయ్యిద్ది, గుప్పిడే అయ్యిద్ది. సరే, మీరు కూడా ఇట్లా తోటకూర ఫ్రై చేసుకుంటారని చున్నులపాయ కారం వేసాను అన్నమాట. అది తోటకూర ఫ్రై అయిపోయింది.